తండ్రి, అత్యున్నత సింహాసనముందు ఆశీనుడైన దేవ, మహాగండ మహోన్నతుడ, సర్వకృపాని దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సంఘం అనే అనుభవాలకు మమ్మల్ని తీసుకొని వచ్చారు. నీకు వందనాలు. నీ అనంతమైనటువంటి కృప నీకు వందనాలు. నేడు దినాన ప్రత్యేకమైనటువంటి ఈ ఉపవాస ప్రార్థన మీరు అనుకూలత వచ్చారు. బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ ఆత్మను, నీ శక్తిని ప్రతిపింపగలిగిన వారమై నీలో ఏక శరీరంలో ఉండటానికి మా కృప చూపించాను. నీ సన్నిధి కాంతిని దయచేయండి, నీ ప్రత్యక్షతను దయచేయండి. మా తలపులు నీ తలపు వంటివి కావన్నా నీ ఆత్మీయ ప్రత్యక్షతలో నీ ఉదక స్నానం చేత నింపబడిన వారమై నీ ప్రత్యక్షతలో ముందుకు సాగడానికి సహాయపడండి. ఈ ఉపవాస ప్రార్థన ఆశీర్వాదకరంగా చేసి ఈ కోరిక ఆరంభం నుంచి అంతవరకు మహిమ తెచ్చుకుదలుసుగా నీ ఆత్మ సంరక్షణ నడిపించండి. చేయరాగలిగిన బిడ్డలు బట్టి వందనాలు. రావాల్సిన వారి హృదయంలో త్రాణపట్టించి నీ సంఘానికి నడిపించండి. ప్రతి ఒక్కరూ తాము హృదయం చెప్పుకొని నీ వైపు చూసి దుఃఖించి, ప్రభా మా కుటుంబంలో, మా జీవితంలో, మా సంఘంలో బాగు చేయు. ఈ సంవత్సరం అంతా నీ ఆఖరికాన్ని అనుభవపూర్వకంగా మా జీవితంలో ఫలింపు కలిగినటువంటి జీవితంగా ఉండడానికి సాయం చేయు. ప్రార్థించే విధంగా నడిపించు, కృప చూపించు. నీ ఆత్మ కృప, ఈ సన్నిధి ప్రభావం గ్రహించండి. కంటి కనిపించిన అంధకార శక్తులు, చీకటి శక్తులు పాల్గొని శిలువరకు ప్రోక్షులని వచ్చిన బిడ్డలు మరోసారి గొప్ప చెప్తూ రావాల్సిన వార్తలు తీసుకురావాలని మా తలపులుగా మన సంస్థని స్వాగతించు. నీ ఆత్మ చేతే మా తండ్రి ప్రేక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ స్తుతించి ప్రార్థించే తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 21, 22 వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 21, 22 వచనం. అందరం కలిసి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 21, 22. ఆ కాలంలో నేను యెహోషువతో ఇట్టినని, మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులు చేసిన నేను కన్నులారా చూస్తుంది కదా. నీవు వెలుచున్న రాజ్యములన్నిటికీ యెహోవా అలాగనే చేయను. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది. ప్రార్థన చేస్తున్న ప్రభు సహాయం. ప్రేమానంలో మా ప్రేమలో తండ్రి, మా అక్కలు నీ కృపా సత్యం బట్టి మీ నామానికి మహిమ కలగాలన్నా నీ ఆత్మీయత నుండి ఎక్కడికి వెళ్ళాలి. దౌర్భాగ్యుల అపార్థులను ఒప్పుకొని సేవలు వచ్చిన నీ సన్నిధిని మాకు దయచేసి నీ కృపను మాకు అనుభవించి నీ ఆత్మ తేటగా మాకు బయలుపరచమని నీ వాకు చేత మేము గుర్చబడి వారమని నీ అనంతమైనటువంటి మహిమలో ఇవిడడానికి సాయం. శత్రుబలమంతటి పాల్గొని రక్త నిబంధనలు మమ్మల్ని మాతో మాట్లాడుతున్నామని సంఘంగా ఈ విశ్వాసాన్ని పాల్గొనే సహాయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అనంతమైన మహిమ మమ్మల్ని అప్పచెప్పుకోవచ్చు. మా తండ్రి ప్రేక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 21, 22. దగ్గరగా చదవమన్నాం. మీ బాగా మీరు చదవండి అన్నట్టు మీ పాటి మీరు సైలెంట్ చేస్తారు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 3, 21, 22. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 21, 22. అందరం కలిసి పెద్దగా. ఆ కాలంలో నేను యెహోషువతో మీ దేవుడైన యెహోవా ఇద్దరు రాజులు చేశాను. నీవు కన్నులారా చూసి నీవు వెలుచున్న రాజ్యములన్నీ యెహోవా లాగునని మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయబడుతున్నారు. వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది. సింహాసనం దర్శించిన ప్రవక్త ఆత్మశక్తి చేత మనతో మాట్లాడుగా. ఇక్కడ ప్రభు అంటాడు, దైవికమైనటువంటి ప్రభు యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ద్వితీయోపదేశకాండము
3:22. ఆ కాలంలో యెహోషువ ఇట్లాంటి మీ దేవుడైన యెహోవా ఇద్దరు ఆలోచన చేసినంతని కన్నులారా చూసి కదా, కన్నులారా చూసి కదా. దేవుని యొక్క పరాక్రమం కలిగినటువంటి బలం, ఈ బలము క్రీస్తులకు వచ్చినటువంటి బలము, క్రీస్తులో ఇవ్వడి ఉన్నటువంటి బలము, క్రీస్తు కొరకే ఒక నిబంధనగా చేర్చబడినటువంటి బలం. దేవుని యొక్క బలంలో దేవుని యొక్క రాజ్యమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన బలం ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాం. అందుకే ఈ బలం ఏమైంది? క్రీస్తు కొరకు వధింపబడినటువంటి రక్తంలో కలగబడినటువంటి జనాంగము సమకూర్చుటే ఈ బలం. ఈ బలం, అందుకే ఈ బలము దైవ జ్ఞానము కలిగినటువంటి బలము, దేవునితో నిలిచి బలము, దేవుని యొక్క మార్గమును మహిమ శరీరంతో కలిగినటువంటి ఫలమును కలిగినటువంటి బలం. ఈ బలమును దాచబడిన ఇశ్రాయేలు జనాంగాన్ని, అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడేటప్పుడు కూడా సందర్భ సహితంగా ఆయన వివరించినప్పుడు ఆ కాలం నేను తండ్రిని అని అంటే మీ దేవుడైన యెహోవా ఇద్దరు ఆలోచన చేసిందంట. అంటే దీన్ని బట్టి మనకు కలిగినటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆపై ఒగో రాజు తన యొక్క ప్రభావంలో తను గణపరచుకోవడానికి ఇష్టపడినప్పటికీ దేవుడు వారిని సమూలంగా దేవుని పీడల నుంచి దూరపరచు, నష్టపరచు. అంటే దీనివల్ల దైవ జ్ఞానం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సీహోనుకి ఓగులకి కలిగినటువంటి నష్టంలో జ్ఞాపకం చేస్తుంది. అంటే హెష్బోను అమోరీల రాజు, సీహోను, వీరి యొక్క కాలంలో వీటిని జ్ఞాపకం చేసుకుంటే బాషాను రాజు, ఈ ఇరువులు కలిగినటువంటి నష్టపూరితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దైవ భక్తి కలిగినటువంటి జనాంగంగా ఉండాల్సినటువంటి వారిలో నుండి ఏమైపోయింది? వెలుతలకి వెళ్ళబడినటువంటి సంహారం. అంటే దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువ గ్రంథకర్త వివరించినప్పుడు ఆయన భక్తిని, ఆయన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడితో నడుచుటకు ఎట్లో పరిగణనలు తీసుకోవాలా, క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలా, ఈ దినాల సంఘంలో మనకు బయలుపరచబడాల్సింది ఏంటంటే ఆ క్రింది భాగంలో కూడా అధ్యాయము 22వ వచనంలో దానికి సంబంధించి జ్ఞాపకం చేసుకుంటే 22లో నీ వెలుచున్న రాజ్యం అన్నిటినీ యెహోవా లాగివేసినాడు. వెలుచున్న రాజ్యం అంటే కలవరపెట్టి రాజ్యంలో నష్టపరచు రాజ్యం. ఇన్ని రాజ్యాలను ఏం చేయాలంటే వైదొలగా అంటే ఆ కలవరపరచబడే నష్టపూరితమైనటువంటి దాన్ని ఏం చేయాలంటే మనం జయించాలి అంటే. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క బలమును, కృపను మనకు ఇమిడి ఉండి నడిపిస్తాము. రండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం, 19-20. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 19-20 ఏమనుంది? దావీదు రామ దగ్గర నాయకులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా దావీదు పట్టుకున్నట్టుగా సౌలు దూతలను పంపాను. వీరు వచ్చి ప్రవక్తల సమాజంగా కూడుకొని ప్రకటించుటే సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచుటే చూడగా దేవుని ఆత్మ సౌలును పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారిని ప్రకటించాలి. ఇక్కడ ప్రభు స్పష్టంగా మాట్లాడేది ఏంటంటే ఆయన సందర్భ సహితంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వసించిన యొక్క మన హృదయంలో స్థిరత్వం కలిగినటువంటి శత్రువు కలుగు చేసినటువంటి యుక్తి నష్టము ఈ 2025 సంవత్సరంలో వాటిని పటాపంచలు చేసే మన జీవిత మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే ఈ మార్గాన్ని దేని జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదు, దేవుని హృదయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు, దేవుని సన్నిధి కలిగినటువంటి దావీదు,
దేవుని నడిపింపగలిగినటువంటి దావీదు. ఇప్పుడు ఈ దావీదుకి ఏమైంది? దేవుని బలం ఉంది, కానీ శత్రు దాడి. ఇప్పుడు ఆ శత్రు బలం నుండి తప్పింపబడాలి. శత్రు బలం నుండి తప్పింపబడాలంటే ఈ దావీదు ఏమవ్వాలి? దేవుని కొరకు పరిగణించినటువంటి హృదయపూర్వకమైనటువంటి స్థితిగతులని ఎరిగిన వాడి దేవుని సన్నిధికి సమీపంగా ఉండాలి. అంటే దీనివల్ల ఏమైంది? సౌలు విజృంభిస్తూ ఉన్నాడు. దుష్ట సాంకేతిక కలిగినటువంటి నష్టపూరితమైనటువంటి సౌలు, దేవుని ఆత్మను కోల్పోయినటువంటి సౌలు ప్రబలమవుతూ ఉన్నాడు. అంటే ఈ దావీదు ఏం చేయాలి? దాగు చోటుని ఆశ్రయించాలి. అందుకే ఆయన దాగు చోట్లను గడని జ్ఞాపకం చేసుకోవాలి. 23వ కీర్తన మొదట్లో కూడా అంటే యెహోవా నా కాపరి, నాకు లేని కలుగదు. ఇప్పుడు కాపరిని కలిగినటువంటి దావీదు ఇప్పుడు అంటాడు, ఈ శ్రమలు కలిగినటువంటి ఇబ్బందులలో శోధనగా వచ్చాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఒకసారి 120వ కీర్తన మొదటి చరణం, 120వ కీర్తన మొదటి చరణం, 120వ కీర్తన మొదటి చరణం. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నా శ్రమలో నేను మొరపెట్టాను. ఇప్పుడు మొరపెట్టాలి అన్నదంటే మొరవినే దేవుడు ఉంటేనే కదా మొరపెట్టేది. ఆయన ఉన్నవాడు అన్నవాడయ్యాడు కాబట్టి దావీదు హృదయమంతా నా మొర ఆలకించే ఎత్తైన ప్రాకారం కలిగినటువంటి నా ప్రభు, నా కోట, నా శైలము, నా దేవుడు, అమరత్వాన్ని కలిగినటువంటి ప్రభు. ఇప్పుడు ఆయన సన్నిధిలో నేను ఏమై ఉండాలా? ఆయన స్వరమును వినటకు ఏం చేయాలా? పరితపింపబడినటువంటి హృదయంతో ముందుకు సాగాలి. అందుకే దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు ఏర్పడినటువంటి శ్రమలలో ఆయన అనేకమైనటువంటి రాజ్యాల నుండి తప్పించుకున్నాడు. ఆయన జీవితంలో మనకి పొందుపరచబడినటువంటి ఒకటి సౌలు, రెండవది ఫిలిస్తీన్ల కాలంలో. ఈ నష్టపూరితమైనటువంటి ప్రభావాలన్నింటి తప్పింపబడ్డానికి ఆయన దేవుని గుర్తుని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే 20వ వచనం అంటాడు, ఈ మొదటి సమూయేలు 19:20లో, దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. ఎవరు పట్టుకోవడానికి? దావీదును పట్టుకున్నాడు. కానీ దావీదుకి ఏముంది? దాగు చోటుంది, ఆశ్రయం. అందుకే ప్రభు సెలవిస్తా ఉన్నాడు, ఆయన ఇచ్చినటువంటి వాక్కుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయువాడు. ఇప్పుడు ఆయన యుద్ధం చేయబడడానికి ఎవరున్నారు? దాగు చోటుంది. శత్రు సమూహం వచ్చింది, నష్టపరిచేది వచ్చింది, దైవ భక్తి లేనిటువంటి జనాంగం వచ్చింది, దేవుని ఉగ్రత కలిగినటువంటి జనాంగం వచ్చింది, సంహరించడానికి ప్రయత్నం. కానీ దేవుని భయం కలిగినటువంటి దావీదుకి దేవుని సంరక్షణ కాపుదల చాలా ముఖ్యమైనది. ఇప్పుడు అంటే ఈ 20వ వచనంలోనే జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమూయేలు 19:20లో, వీరు వచ్చి ప్రవక్తల సమాజంగా కూడుకుని ప్రకటించుటయో సమూయేలు వారి మీద నాయకులుగా నిలుచుటయో చూడగా దేవుని ఆత్మ సౌలు మీదకి ఏమైపోయింది? సౌలు పంపిన దూతల మీదకి వచ్చింది. అంటే ఆయన పంపించినటువంటి కాల్బలం దగ్గరికి వచ్చేసరికి దేవుని ప్రభావం కనిపిస్తుంది. ఆయన అనుకుంటున్నాడు, నేను శత్రువులను పంపించాను కదా, వారు ఎలా మిత్రులుగా మార్చబడ్డారు. మిత్రులుగా మార్చబడ్డారు ప్రభు యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏమైంది? దేవుని ఆత్మ సత్యకరుగా వారిని ఏం చేసింది? బలపరిచింది. వారిలో ఉన్నటువంటి మనుషులు తీసుకొచ్చింది, క్రొత్త మనసు కలిగినటువంటి హృదయాన్ని కలుగు చేసింది. దాని ద్వారా ఏం చేయాలంటే వారు ప్రకటించడం మొదలు పెట్టారు, ప్రవచించడం మొదలు పెట్టారు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చాను. అందుకే తర్వాత ఈ క్రింది భాగంలో కూడా ఒక మాట 23-24తో చదవండి. మొదటి సమూయేలు 19:23-24. అతడు రామా దగ్గర ఉన్న నాయకులకు రాగా దేవుని ఆత్మ మీదకి వచ్చింది కనుక అతడు ప్రయాణం చేయించు రామ దగ్గర ఉన్న నాయకులకు వచ్చి వరకు ప్రకటించుంటాడు.
మరి అతను తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రి మొదలు సమయాలు ఎదుటనే ప్రకటించు పై పట్టలేని వాడి కలిగి ఉండేను, అందువలన సౌలు ప్రవక్తలు ఉన్నాడని సామెత పుట్టిన. ఇప్పుడు ఏమైపోయింది? సంహారింపజేసే దూత, నాశనకరమైనటువంటి దూత, తెగులు కలుగు చేసే దూత మన దగ్గరికి వచ్చినా కానీ దానికి ఏముంటుంది? అధికారం ఉంటుంది. అధికారం అది ఏం చేస్తుంది? తిరిగి 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 గిలగిల గిలగిల లాగి 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 ఏమైపోతుంది? పతనం ఎక్కువాల్సింది, పరుగులు ఎత్తాల్సింది. కారణం ఏంటి? దేవుని బలము, దేవుని యొక్క శక్తి. అప్పటి వరకు రావాల్సినటువంటి సహాయం అందలేదు అనుకుంటున్నారు దావీదు. కానీ ఆయనకి ఏ వైపు నుంచి వచ్చింది? సర్వోన్నతుడైనటువంటి దేవుని ఆశ్రయ స్థలం నుండి వచ్చింది సహాయం. అందుకే మనుషుల యొక్క గొప్పతనం కాదు, మనుషుల యొక్క ఆలోచన కాదు, దేవుని సహాయమే బలం. ఆయన సహాయం చేయవాడు, ఆయన బలపరచువాడు, ఆయన కృపను కనపరచువాడు. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకుంటే, మీ పక్షం యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. దేవుని యొక్క బలము జ్ఞాపకం చేస్తున్నప్పుడు భయం అనేది మనలో కనిపించకూడదు. కారణం ఏంటంటే ఈ నూతనమైనటువంటి ఈ సంవత్సరంలో ప్రభు యొక్క వెలుగు ప్రత్యక్షతను జ్ఞాపకం చేస్తున్నారు. మన కుటుంబము, మన జీవితము, మన సంఘము, మన నడవడిక, మన దేశము, మన ప్రపంచము, యావత్ భూప్రపంచం అంతా దేవుని సహాయాన్ని అర్జించే దిశగా మన జీవితాన్ని మరొక దిశగా ప్రార్థించాలి. అందుకే అంటే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 24, ద్వితీయోపదేశకాండం 20 ద్వితీయోపదేశకాండం 20 ద్వితీయోపదేశకాండం 20 వారొకటి వారి ముఖము చూసి బెదరపడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించు వాడు మీ దేవుడైనా యెహోవాయే. వారొకటి రక్షించే దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు వారిని చూసి వనకాల్సిన పనేమో రండి ఒకసారి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 6:18 శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని ఎడల మీరేమవుతారు? శాపగ్రస్తులై. తర్వాత ఏమంటారు? ఇశ్రాయేలు పాలనను శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయదు కనుక శపింపబడిన దానిలో మీరు ముట్టకూడదు. ఎందు గురించి? శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకొని అన్న నష్టం ఎలా వస్తుంది? దేవుడికి వ్యతిరేకంగా. కారణం ఏంటంటే ఈ శాపం అనేది దేనికి గుర్తనంటే మన యొక్క ఆత్మీయ పతనానికి గుర్తు. ఆత్మీయ పతనం వలన ఈ శాపం అనేది మనల్ని, హృదయాన్ని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఏలుతా. ఈ ఆత్మీయ పతనం, ఆత్మీయ చీకటి, వృద్ధితనం, నష్టము. అందుకే దాన్ని ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే రండి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20. ఏలనగా ఒక మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలా చేయబడినో అలాగే ఒక విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడరు. మరి అపరాధం విస్తరించాడు, ధర్మశాస్త్రం ప్రవేశించాడు, అయినను పాపము మరణం ఆధారం చేసుకుని
ఎలాగ వెళ్ళనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీటి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఇక్కడ అంటాడు ఏదైనా ఒక మనుష్యుని అవిధేయత వల్ల అనేకులు పాపలు ఎలా చేయబడింది. శపితమైన దానికి రావాల్సినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే శాపము ఒక మనుష్యుని యొక్క ద్వారా రాబడినటువంటి అవిధేయత వల్ల వచ్చినటువంటి శాపం అని పాపం. అందుకే అంటాడు ఈ పాపం పరిపక్వమైన ఏం చేస్తుంది, మరణాన్ని కలుగుతుంది. మరి అటువంటి పరిపక్వమైనటువంటి పాపం వల్ల ఎలా ఉంటున్నాను, శాపం అనేది మనలో క్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించాడు, రక్తంతో కడిగాడు, శుద్ధీకరించాడు, పవిత్రపరిచాడు, ఏడుమని మనకు ఆజ్ఞాపించాడు. ఇచ్చినటువంటి ప్రభు తన యొక్క స్వహస్తం చేత తన నిబంధన కలిగినటువంటి రక్తంలో మనకి చేర్చబడుతుంది. ఇప్పుడు ఈ రక్త దారుల నమూనాన్ని బట్టి మనం ఏమైపోయాం, అబ్బా దగ్గర నుంచి అర్హత కలిగి అంటే క్రీస్తు రక్తం ద్వారా మనకి శాపమును, మలినమును, పాపమును, దుర్గంధమును, దోషభరితమైనటువంటి నిర్లక్ష్యాన్ని తొలగించి వేసాడు మనం. మరి తొలగించిన తర్వాత అది మనలో ఎలా పనిచేస్తుంది, దానివల్ల మనకు కలిగినటువంటి జీవితం ఏంటి, ప్రార్థనాపరమైనటువంటి జీవితం కోల్పోయాం, వాక్యమైన జీవితం కోల్పోయాం, తైలాభిషేకం కలిగినటువంటి దేవుని వెలుగును ప్రత్యక్షం కలిగినటువంటి దీపాన్ని కోల్పోయాం. దీనివల్ల మనకి ఏం కలుగుతూ వచ్చాయి, అందుకే అంటాడు అవిధేయత. దీన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు మరి అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించారు. ఆయన పాపం మరణం ఆధారం చేసుకుని ఎలాగో వెళ్ళినో అలాగే నిత్య జీవం కలుగుతాడు. నీటి ద్వారా కృపై మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలుతాము అంటే నిత్య జీవము కలుగు చేసినటువంటి ప్రభు వెలుగు మనలో ప్రకాశించబడాలి. నిత్య జీవం కలిగినటువంటి ప్రభు వెలుగు మనలో ప్రకాశింపబడలేదంటే ఈ వెలుగు సత్యమైన ఆధారము, ఈ వెలుగు మార్గంలో జ్యోతి, ఈ వెలుగు దైవ భక్తిని కూర్చున్నటువంటి మర్మాన్ని జ్ఞాపకం. ఈ వెలుగు మనలో పతమైనప్పుడు మనకేమైపోతుంది, నష్టం. అందుకే అంటాడు ఈ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం ఈ 18లో శపింపబడేదాన్ని కొంచెం మీరు తీసుకొని అంటే ఈ శాపము మరణానికి పరిపక్వంగా ఉంటే దీన్ని దూరపరిచినట్టు క్రీస్తు ప్రభువు మనం దూరం ఉన్నట్లేదు. శాపానికి సమీపంగా ఉంటే క్రీస్తుకు దూరం ఉన్నట్లు, క్రీస్తుకు దగ్గరగా ఉంటే శాపానికి దూరంగా ఉంది. అంటే ఇది శపితమైనది, శపితమైనది. ఇప్పుడు దేవుడి యొక్క ఇల్లు, దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క బలం, దేవుడి యొక్క జ్ఞానం అంటే దోషపూరితంగా చేర్చుకున్నవి ఏముంటాయి. ఇప్పుడు మనమున్న ప్రభు సన్నిధిలో మన తప్పులను మనం కప్పిపుచ్చుకొని దాన్ని భద్రపరుచుకొని దాన్ని సమాధిగా పరిగణించుకొని మన తప్పులను ఎత్తి చూపక ఎదుటి వారిని నలుసులు చూస్తే ఎట్లా ఉంటాయి, ఎదుటి వారిని నలుసులు చూస్తే ఎలా ఉంటాయి అంటే దేవుని యొక్క బలమును జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని మనం కప్పిపుచ్చుకొని మన స్వాతంత్రాన్ని, మన ఆత్మీయతలో ఉన్నామని, మనం దైవభక్తి కలిగి ఉన్నామని, దేవుని విచారించమై ఉన్నామని మనల్ని మనం కప్పిపుచ్చుకొని ఇతరుల్ని వారు ఇలాగా మీరు అలాగా అనుకుంటే ప్రార్థన అయిపోతాయి, భక్తి అయిపోతాయి. ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభు ఇచ్చినటువంటి ఉపవాస ప్రార్థన యొక్క ప్రత్యేకత జ్ఞాపకం చేసుకుంటే మనలో కొరవైనటువంటి మలినం, మనలో నీరుగారినటువంటి దేవుడి యొక్క భక్తి, వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క మార్గం గురించి మనకు అర్థమవుతూ ఉంటాయి. అందుకే ఒక మాట ఫిలోమోను రాసిన పత్రిక ఫిలోమోను రాసిన పత్రిక 8, 10, 11 కలిసి ఉన్నాయి.
ఫిలోమోనుకు రాసిన పత్రిక 8, 10, 11. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందుకు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకున్నట్టు మరీ మంచిదనుకొని నా బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకొచ్చున్నాను. ఏమంటాడు? నా బంధకంలో ఎదురు కుమారుడు యుక్తమైన దాన్ని ఆజ్ఞాపించుచున్నాను. ఒకరు నీకు బోధించిన బోధకులైనప్పటికీ దైవ కృప చేత నీకు ఉపదేశం చేస్తున్నాను. ఈ ఉపదేశం ఏమైపోయింది? దేవుని సన్నిధిలో నుండి చేజారినటువంటి బిందువు. ఈ ఉపదేశాన్ని ధృవీకరించిన చేజారిన బిందువు అదే దేవుని యొక్క ఉపదేశము మనం విశ్వసించినట్లయితే ఈ ఉపదేశము జీవదాయకము, లాభదాయకము. ఈ ఉపదేశము ప్రభు యొక్క ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకునే జీవదాయకం. ఇది దేవునితో నడిచే జ్ఞాపకని గుర్తు చేసే ఉపదేశం. అందుకే ఈ ఉపదేశంలో విశ్వసించినప్పుడు ఈ ఫిలోమోను దైవజనుడు కూడా భక్తుడు దైవజనుడైనటువంటి పౌలు రాసిన పత్రికని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన విశ్వసించడానికి ప్రయాసపడ్డాడు. ఏమని విశ్వసించాడు ఫిలోమోను? ఈయన అంటాడు, యుక్తమైన దాన్ని ఆజ్ఞాపించుటకు క్రీస్తునందుకు బహుధైర్యం కలిగి ఉన్న వృద్ధులను అంటే క్రింద నోట్బుక్లో అంటాడు రాయబారి. రాయబారి ఎవరి రాయబారి? క్రీస్తు యొక్క రాయబారి. క్రీస్తుకు ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రాయబారి. ఈ రాయబారి ఎలా ఉంటాడు? క్రీస్తు యొక్క ధరిత్రులు ధరించుకుంటాడు, క్రీస్తు యొక్క వస్త్రములు ధరించుకుంటాడు, క్రీస్తు యొక్క తేదివ్య మానమైనటువంటి వెలుగు ప్రత్యక్షతను కనపరుచుకుంటాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ సందర్భంలో 18, 19, 20 వాటిలో దట్టిలో బలము చదవడం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14, 17, 16, 17. మీ నడుములకు సత్యముల దట్టి కట్టుకొని నీతి మహిమకు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థమైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిరోబలుడి. ఇవన్నీ కాక విశ్వాసకాలను స్వార్థమైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసం దాలు పట్టుకుని దానితో మీరు ఏం చేస్తారంట? చూసుకుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఏం ధరించుకోవాలట? నడుములకు సత్యముల దట్టి నీతి మహిమకు పాదములకు సమాధానమైనటువంటి స్వార్థ సిద్ధమాసు జోడు. అంటే ఈ ఫిలోమోను దైవజనుడికి పౌరు భక్తుడు దైవజనుడు వివరిస్తుంది ఏంటంటే క్రీస్తునందు బహు ధైర్యం కలిగినటువంటి రాయబారిని, వృద్ధుడైనటువంటి రాయబారిని. ఇదిగో ఈ రాయబారికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే యుద్ధ కవచములు, వాక్యం కవచం, పాదములకు జోడు, సమాధానకరమైనటువంటి జోడు, మైమరుపు దేవుని యొక్క వెలుగును ధరించుకొని ఏం చేయాలా? ముందుకే సాగుతున్నట్టు. ఈ నడుచుట ప్రభు యొక్క మార్గాన్ని జ్ఞాపకం చేసినప్పుడు ఈ నడిపించేది ఆయన యొక్క ప్రణాళిక జ్ఞాపకం చేస్తుంది. అంటే మనం నడవాల్సినటువంటి ప్రణాళిక ప్రభు చేతిలో ఉంటాయి, మన చేతిలో ఉంటాయి, మన చేతిలో ఉంటాయి. అందుకే శాపగ్రస్తమైన శపితమైన దానిని ముట్టకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు ఆ శపితమైన శాపమైన దాన్ని ముట్టకూడనట్లు ప్రభు యొక్క మార్గం ఏమైతుంది? కవచముగా ధరిపోవచ్చు. అందుకే ఇక్కడ ఫిలోమోను గురించి వివరించినప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరీ మంచిదనుకోండి. ఏమంటాడు? ప్రేమను బట్టి వేడుకొనుట. ప్రేమ దగ్గర వేడుకుంటుంది ఏమన్నా? ఇప్పుడు ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి, నాకు ఈ పని చేయడానికి ఒక మాట అయిపోతుంది. వేడుకుంటా అంటే బ్రతిమిలాడుట. కానీ ఇక్కడ దైవజనుడు రాసినటువంటి ఈ పత్రిక ఫిలోమోనుకి
ఎంత రమ్యంగా రాస్తూ వచ్చాడు. నేను నిన్ను ప్రతిఫలాడుతున్నాను ప్రేమను బట్టి. ప్రేమను బట్టి ఎవరి ప్రేమ? మన ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమను బట్టి. ఎందుకంటే ఫిలోమోను కూడా క్రీస్తు యొక్క ప్రభావం చేత ఈ పౌలు దైవజనుడి యొక్క వర్తమానం ద్వారా ఆయన ఆత్మ ద్వారా సంపాదించుకున్నటువంటి కుమారుడు ఫిలోమోను. ఇప్పుడు ఆయన దగ్గర నుంచే ఈ ఓనేసిము వచ్చాడు. ఆయన దగ్గర నుంచే ఓనేసిము బయటకు వచ్చింది. ఇక్కడ అంటాడు, కానీ నా కుమారుడు ఓనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. నోరులో కూడా అంటాడు, ఓనేసిము అంటే నాకు సహాయకరమైన అని అర్థం. సహాయకరమైన. ఇప్పుడు ఈ ఓనేసిమస్ వచ్చేసరికి వేడుకొచ్చు ఉన్నాడు. నిజానికి చెప్పండి, పౌలు ఇప్పుడు ఏమి సాపవలసం ఎవరికి? ఫిలోమోను. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక పనివాడిగాను, కుటుంబంలో ఒకరిగాను, గోరుముద్దలు తినేవాడిగాను ఉంటుంది ఓనేసిము. అంటే ఇంచుమించు కుమారుడు స్థానం. కుమారుడు యొక్క స్థానం ఎవరికి? ఫిలోమోను. ఇప్పుడు ఫిలోమోను ఇంటికాడి నుంచి బయలుదేరి వచ్చేసారు. ఎవరు? ఓనేసిము. కారణం ఏంటి? రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం. ఇప్పుడు ఈ ఫిలోమోను ఎవరు? ఉన్న సంపన్నుడు, డబ్బున్న వ్యక్తి, గుణము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, పని విషయంలో రాజపరమైనటువంటి వ్యక్తి. రాజపరమైన అంటే ఆయన దగ్గర నుంచి ఆ శ్రమను భరించలేక బయటకు వచ్చేసి నేను కూడా ట్రైన్లో ఉన్నప్పుడు సేవలో ఒంగోలులో మాకు ఇన్ఛార్జ్గా ప్రసాదం ఆయన వీల్ చైర్లో ఉంటాడు. కాలు పోలియో చిన్నప్పటి నుంచి తబలా వలె కొడుతున్నాడు. మంచి తబల పెద్ద వయసు అయిపోయింది. ఆయన ఏం చేశారంటే సేవ తగ్గుతున్న వాళ్ళందరికీ ఇన్ఛార్జ్ పెట్టారు. ఆయన ఉన్నాడు. ఆయన మీద రాయకుండా అలా ఈయన మాకు ఇన్ఛార్జీలు ఎంత కఠినమాట, అంత కఠినంగా ఉండేది. మందిరం లోపల కడుగు పెట్టాడంటే ఆయన కట్టుదిట్టం అసలు కాంప్రమైజ్ కాదు. ఇంకా అసలు కొరడా తీసి కొట్టినట్టే ఎందుకున్నామో ఈయన దగ్గర అన్నట్టుండేదండి. అసలు ఆయన దగ్గర ఏమన్నా మురికి కనిపించింది అని అంటే దాన్ని నీట్గా క్లీన్ చేపించి మళ్ళీ తుమ్మంతో పోయి నీటి దుర్వా మళ్ళీ తుమ్మెలతో మళ్ళీ పడదేసి మళ్ళీ నీటి దుర్వా అంత కఠినంగా. ఒక్కొక్కళ్ళైతే ఈ ముసలోడు ఎందుకు కావలేదని దిగుకున్నాను. నా ముందు చాలా నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చింది. ఆయన ఏంటంటే ఎవరైతే పరిధోగులు ఉన్నారంటే వాళ్ళని ముందు చేయడానికి ఒకవేళ దర్శిస్తున్నారంటో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయమని ఫుల్ చేయమని ఎంత నలిగిపోయేవాళ్ళు అంత బలంగా నడిపిస్తాం. అంత నడిపిస్తాం. చాలా కష్టతరమైన మందిరం దాటి గేటు బయటకు వెళ్తున్నారనంటే గేటు బయటకు ఆయన వీల్చైర్ ఇట్లా నెట్టుకున్న బండిని మన సైకిల్ ఉంటాయి కదా 3 చక్రాల బండి పోలియో వాళ్ళకి ఆ బండి నెట్టుకుంటూ బయట మందిర గేటు బయటకు దాటిన తర్వాత అందరి చేతులు పట్టుకుంటారు. అందరి చేతులు పట్టుకుంటారు. ప్రసాదం చేతులు పట్టుకొని అందరినీ అన్నా నన్ను క్షమించాలా అందరూ పిల్లలు ఆయన మామూలు అంత వయసు ఉంటే అందరిని చేతులు పట్టుకుంటాడు. నన్ను క్షమించాలా, నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడే నేను నాయకుడు అధికారిని బయటకు వచ్చాను. ఇప్పుడు నేను మామూలు వాడినా, నన్ను క్షమించాలి. ఎక్కడ? దేవుని మందిరంలో ఉన్నప్పుడు నాకు ఆ బాధ్యత ఇచ్చారు కాబట్టి నేను అధికారిని, నేను అది చేయించాలా, అది నా క్రమం. నేను అక్కడ న్యాయాధిపతున్నాను. ఇప్పుడు నేను బయటకు వచ్చాను, నేను సాధారణమైన నన్ను క్షమించడానికి బాధ కలిగించాను. అందరూ చేతులు ఇక్కడ వచ్చేటప్పుడు ఆయన తినుబడాలు చాలా పట్టుకొచ్చారు. ఆ పల్లి ఉండదు కానీ ఇంకా అన్ని హెల్తీ ఫుడ్డే, పనికిరాని జంక్ ఫుడ్ ఏం పట్టుకెళ్ళారు. చిప్స్ అంటే అస్సలు తీసి బయటపడేవాళ్ళు. జంక్ ఫుడ్ పట్టుకెళ్ళాలి. పిల్లలు ఆరోగ్యం ఉండాలని వాళ్ళకి పల్లి ఉండదు, నువ్వులు ఉండదు, బెల్లం ఉండదు, అన్ని ఇవే హెల్తీ ఫుడ్. ఎముకలకి బలాన్ని చేయించే మాత్రమే అన్ని పట్టుకొస్తాయి. మళ్ళీ లోపల ఇవ్వదు, మందిరం లోపల అస్సలు ఇవ్వనే ఇవ్వదు.
మందిరం బయటే ఇదిగో ఇది నువ్వు తినానా, ఇది నువ్వు తినానా, ఇది నువ్వు అందరికి ప్యాకెటే, ఒక్కొక్క ముక్కగా అందరికి ప్యాకెట్ ఒక 12-15 ఉంటాయి. ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసేసి అందరికి ట్రైలర్ చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ వస్తాడు. రాగానే మళ్ళీ గేట్ దగ్గర ఆయన స్టాండ్ చూసుకొని మళ్ళీ గేట్ తీయాలి. ఎందుకంటే ఆయన వీల్ చైర్ పాపం తీయలేడు, గేట్ తీయలేడు. గేట్ మళ్ళీ ఓపెన్ చేసి ఆయన బాబు అంత ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఫిలోమోను కూడా అదే ఖచ్చితం. ఫిలోమోను కూడా కలిగింది ఏంటంటే భక్తి భక్తి భక్తి. ఆయన యజమానుడు, ఆయన ఇంటికైనా యజమానుడు, మంచి నమ్మకమైనటువంటి దాసులు. నేను ఒనేసిము తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఒనేసిము ఏం చేశాడు? దుర్మార్గుడు నువ్వు నష్టపరిచేవాడు, నీ దగ్గర ఉంటే నన్ను ఇలా రాసి రప్పాలు పెడతావా, నేను నీ దగ్గర ఉన్నాను. ఎవరు వెళ్ళిపోయారు బైబిల్లో చెప్పండి? ఇంకొకరు పాత నిబంధనలు ఒకరు వెళ్ళిపోయారు, గుర్తుందా? కొత్త నిబంధనలు అంటే ఈయన ఒనేసిము. పాత నిబంధనలు ఎవరున్నారు? అందుకే వాక్యం బాగా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరున్నారు ఇప్పుడు పాప నిబంధనలు? హాగరు నా యజమాను రాజు నీచమైన దానిని నన్ను రాజు రంపాలు పెడుతుంది. నేను అందుకే ఆ దగ్గర ఉండను. నా యజమాను రాజు దృష్టికి నేను ఏమైపోయింది? నీచురాలుగా. దాని సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒనేసిము మాట్లాడారు. నా యజమాను దృష్టికి నేను నీచుడు. అందుకే ఏం చేయాలా? పారిపోయాడు. చెప్పిపోవాలా? పారిపోయాడు. ఇప్పుడు పారిపోవాలని ఏం చేయాలా? పరుగులు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సౌదీ అరేబియా పరిసర ప్రాంతాల్లో అనేక మంది పనులు వెళ్తారు. ఇతర దేశాలు పనులకు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే, యజమానులు ఏం చేస్తారంటే, షేకులు గారి వాళ్ళు కొంతమంది మంచోళ్ళ సంగతిగా కీడు కలిగించే వాళ్ళ సంగతి చెప్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చిన వాళ్ళని పనికి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ గుర్తు చేసుకుంటారు. ఫస్ట్ అన్నీ గుర్తు చేసుకొని పక్కగా పెట్టేసేసి వాళ్ళ దగ్గర దాచి పెట్టి ఇంకా వీళ్ళు ఇంకా ఆడుకుంటూ ఉంటారు. దాచిన పాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? పారిపోలేదు. ఇంకా కొంత తెలుగులో ఏం చేస్తారంటే, అక్కడి నుంచి ఒమాన్కి వచ్చేదానికి ఏదైనా ప్లేస్ చూసుకొని, ఇంకేదైనా స్థలానికి వచ్చేసరికి, లేకపోతే దుబాయ్కి వచ్చేది చూసుకొని, అక్కడ ట్రక్కులు బండ్లు అయ్యి పట్టుకొని, అదేంటంటే ట్రక్కులు ఎక్కువ మేకలు లేకపోతే గొర్రెలు అవి తీసుకొని వెళ్తాం. అటువంటి ట్రక్కులు అయితే వాళ్ళు ఎవరైనా ఆపుతారు. వాళ్ళకి ఏదో ఇట్లా అయిపోయింది, ఇది అయిపోయింది ఏదో చెప్పుకోవాలి. వచ్చి దాని గుర్తు మాట్లాడుకునేది. ఇప్పుడు అరబు మాట్లాడుతుంది. వాళ్ళు అది బయలుదేరిన తర్వాత ఇండియన్ ఎంబాసీ ఉంటాయి, ఆడికి వస్తారు. ఆడికి వచ్చి అయ్యా మా పాస్పోర్ట్ లేదు, మేము లేదు, ఇగో మేము ఇట్లా ఉన్నాం, ఇది పరిస్థితి. వాళ్ళకి చెప్పుకోవాలి. లేదు అక్కడ దొరకలేదు అనుకోవాలి. చక్కగా ఏం చేస్తారు? పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడ? అరబ్ పోలీసుల దగ్గర, సౌదీ పోలీసుల దగ్గర. ఇట్లా అంటే వాటి ముందు ఏం చేస్తారంటే, పాస్పోర్ట్ ఉందా లేదు, ముందు తీసుకుని ఫస్ట్ జైల్లో పడేస్తారు. పాస్పోర్ట్ ఉందా లేదా అడుగుతారు. లేదంటే ముందు తీసుకుని జైల్లో పడేస్తారు. జైలు లోపల పడేసేస్తే వారం రోజులు వాళ్ళకి టైం. ఏ టైంలో? ఉడకబెట్టిన కూర పట్టిస్తారు, 2 మందులు ఇస్తారు. ఆ రోజంతా అదే ఉడకబెట్టిన కోడి, ఉప్పు కారం పసుపు మనకు కావాల్సిన రుచులు అయ్యేమంటాం. ఉడకబెట్టి తీసిన ఒక కోడి ఇస్తాడు, 2 మందులు ఇస్తాడు. ఆ 2 మందులు ఉదయం తిను, మధ్యాహ్నం తిను, రాత్రి తిను. ఇదే నీ ఆహారం. మళ్ళీ మరుసటి రోజు ఉడకబెట్టి కోడి తెచ్చిస్తారు. నీ బాక్స్ నీకు ఉంటాయి, బాక్స్ లో పెట్టుకోవాలంటే వెంటనే నీకు ఇచ్చేదండి. వారం రోజులు ఒకట ఇండియన్ అంబాసీ వీళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఇదిగో ఒక అతను భారతదేశం నుంచి వచ్చాడు, లేకపోతే ఈ దేశం నుంచి వచ్చాడు, మీరు రండి. ఏ దేశం అయితే ఆ దేశం అంబాసీ. ఆ అంబాసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వస్తారు దగ్గరికి. వచ్చి వాళ్ళు పరీక్షించుకొని, ఫలానా ఏ ఊరు, ఏది, నీ ఆధార్ నెంబర్ గుర్తుందా లేదు, ఫోన్ నెంబర్ గుర్తుందా, ఫలానా సరే మేము వెళ్తూ ఉంటానని చెప్పి మళ్ళీ
వాళ్ళది మొబైల్ నెంబర్ క్రియేట్ చేసి ఆధార్ నెంబర్ తీసుకొని దాని మీద ఇది పెట్టి ఒక పాస్పోర్ట్ తయారు చేసి ఏం చేస్తారంటే వీసా తయారు చేసి దేశానికి పంపించేస్తారు. 20 సంవత్సరాలు మళ్ళీ ఆ దేశంలో అడుగు పెట్టకూడదు. 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు మళ్ళీ రాదు. అంటే దాచుకునే దాగు చోటు. నాకెట్లా తెలుసు? నన్ను ఎవరు తీసుకున్న వాటికెళ్ళా నాకెట్లా తెలిసింది అనుకుంటారు. ఒక ఆయన అట్లా వస్తే ఆయన చెప్పాడు 30 సంవత్సరాల క్రితం ఆయన జరిగినప్పుడు 40 సంవత్సరాల క్రితం ఆయన జరిగిన విషయాన్ని నాకు అన్న చెప్పాడు. ఇట్లా ఉంది పరిస్థితి కొంతమందికి మన అవసరాలకి మీరు వీళ్ళ కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నారు తప్పకుండా. అంటే ఇక్కడ సందర్భం ఏం జరుగుతుందంటే ఒనేసి కూడా అట్లానే అదే విధంగా వారికి నిజానికి రోమా ప్రభుత్వము వారికి కఠినమైన శిక్ష. దాసులుగా ఎవరైతే పొరపడ్డాడో యజమాని దగ్గరికి యజమానిని పిలిచి దాసుడు పారిపోతే ఏమైపోతుంది? కఠినమైన శిక్ష, మరణ శిక్ష, కఠినమైన చెరసాలు, కారాగారం వారికంతా. అంటే లోబడాల్సినటువంటి దాసుడు యజమానికి లోబడకపోతే అంత కఠినమైన శిక్ష. ఇప్పుడు ఆయన శిక్ష నుండి తప్పించాలంటే ఎవరు కావాలా? ఫిలోమోనే లెటర్ రాయాలి. ఫిలోమోన్ దగ్గర నుంచి పారిపోయచ్చు. ఫిలోమోన్ అంత కఠినమైనటువంటి క్రూరత్వాన్ని వెళ్ళగల క్రమశిక్షణ కలిగినటువంటి శిక్ష మాత్రమే ఇచ్చాడు ఆయన ఫిలోమోన్. ఇప్పుడు ఈ ఫిలోమోన్ ఏం చేశాడంటే ఆ దగ్గర ఉన్నటువంటి ఓనేసి ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చాడు. అదే ఆయన బాగా కనిపించింది. నిజానికి ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షిస్తాడు యజమాను. కానీ ఆయన దైవభక్తి కలిగిన వాడు. అందుకే పౌలు ఆయన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారు ఫిలోమోన్లో 8:10 నేను ప్రేమను బట్టి, అంటే ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనడం మరీ మంచిది అనుకొని నా పద్ధతిలో నేను కలిగిన కుమారుడికి ఒనేసిము కోసం నేను వేడుకొలుచున్నాను. అంటే దీని సందర్భము జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఒనేసిము విషయంలో 19వ వచనంలో అంటాడు ఏమని? పౌలను నేను శ్వాసంతో ఈ మాటలు రాయిచున్నాను, అది నేనే చెప్తున్నాను, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడినావని నేను చెప్పనేలా. ఆత్మ విషయంలో నీవే రుణపడను అంటే ఎవరైనా విశ్వాస అవిశ్వాస. ఫిలోమోన్ విశ్వాస అవిశ్వాస చెప్పండి. ఏం లేదు ఇక్కడ, మెదలు ఇక్కడ పనిచేయకుండా ఆలోచన అంతా ఇదో ఉంది. ఫిలోమోన్ విశ్వాస అవిశ్వాస లాజికల్ గా చెప్పచ్చు. బైబిల్ ఫిలోమోన్ పేరు రాసి ఒక పత్రిక రాశారు. విశ్వాసం అంటారా అన్యుడు అంటారా? మరి అంత ప్రశ్నకు నీకు అంత ఆలోచన. ఇప్పుడు యోహాను సువార్త ఉంది, మత్తయి సువార్త ఉంది, మార్కు సువార్త ఉంది. విశ్వాస అన్యుడు అన్నట్టు ఈజీగా చెప్తాను. 14 పత్రికలు రాసి పౌలు భక్తులు పంపిస్తే మీ ఆలోచన ఏమైపోయింది? ఎడిపోతుంది మనసు. ఇప్పుడు చెప్పండి, ఫిలోమోన్ విశ్వాస విశ్వాసి. ఇప్పుడు అంటాడు ఆయన పౌరు భక్తుడు, నా ప్రియ కుమారుడు బంధకంలో లేని కుమారుడు ఒనేసిము కోసం నీకేం చేస్తున్నాను? సిఫార్సు రాస్తున్నాను పత్రిక. ఏమని? ఆయన్ని కరుణించుకోవాలి. ఏమని ఇక్కడ అంటాడు? నేను వేడుకొనుచున్నాను. అక్కడ మునుపు నీకు ప్రయోజనం కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన. ఒకప్పుడు నీకు పనికిరాదా, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పనికి వచ్చేవాడు. అది నాకు కూడా పనికి వస్తాడు. నీకు పనికి వస్తాడు, నాకు పనికి వస్తాడు. ఇరువురికి ప్రయోజనకరమైనటువంటి ఒనేసిముని చేర్చుకో. అసిపాస్ పత్రిక ఉద్దేశం. ఈ ఫిలోమోన్ పత్రిక సంతోషించాడు. ఫిలోమోన్ ఆనందపడ్డాడు. లెటర్ చూసి ఎవరు? నా ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు నాకు రాసి పంపించాడు. నా ఆత్మీయ తండ్రి నాకు లెటర్ రాసి పంపించాడు. ఆహా ఎంత సంతోషం. తప్పిపోయి నా ఒనేసిము నా దగ్గర పంపిస్తాను అన్నాడే. క్రీస్తు ప్రేమ నాలో ఉంది కాబట్టి నేనేం చేయాలి? ఒనేసిముని ఏం చేసుకోవాలి? చేర్చుకోవాలి. ఒనేసిముని చేర్చుకోకపోతే ఎట్లా ఉంటాయి? క్రీస్తు ప్రేమ ఫిలోమోన్లో లేదు. ఫిలోమోన్లో క్రీస్తు ప్రేమ లేకపోతే ఒనేసిముని చేర్చుకునేవాడుగా. ఇప్పుడు ఆయన చేర్చుకోవాలని అంటే
ఏమైపోయింది? దేవుని భక్తి. అందుకే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఒనేసిము యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఇక్కడ అంటాడు ఏమని? ఈ ద్వితీయోపదేశకాండం 3:22 చదవండి. ద్వితీయోపదేశకాండం 3:22 ద్వితీయోపదేశకాండం 3:22 మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది. భయపడవద్దని ఆజ్ఞాపించింది. ఇప్పుడు పౌలు భక్తులు కూడా దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించిన ఆయన ఏమయ్యాడు? భయపడక ఏం చేశాడు? ఫిలోమోనుకి రాశాడు. లెక్క ప్రకారం ఫిలోమోను చేతనైంది. ఏం చేతనవుతుంది ఫిలోమోనుకి? నా దగ్గర నుంచి నా దాసుడైనట్టు ఒనేసిమస్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇదిగో రోమా ప్రభుత్వ అధికారులు నా దాసుడిని నేను కొన్నాను, ఇన్ని వేల ఇచ్చి వెండిని రోకలు ఇచ్చి నేను కొన్నాను. ఇప్పుడు ఆయన నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఒక లెక్క రాస్తే ఒనేసిముని మరణ శిక్ష అంత కఠినమైన శిక్షలు ఉన్నాయి. కానీ ఆ శిక్ష యావత్తు ఏమైపోయింది? ప్రభు ప్రేమ ద్వారా తప్పించాడు. ఇప్పుడు తప్పించినటువంటి ఆ ప్రేమలో ఏం చేశాడు? ఒనేసిము భద్రపరచబడ్డాడు. అందుకే అంటాడు పౌలు, బంధకంలో నేను కనిన నా కుమారుడు. ఇప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీ పక్షంలో యుద్ధం చేయవాడు కనుక వారికి మీరు భయపడవద్దని ఆజ్ఞాపించారు. అంటే దేవుని యొక్క బలం ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క కాపుదల. అందుకే మొట్టమొదట సౌలు యొక్క భయం విడిచినటువంటి దావీదు దేవుని ఆత్మను ధరించుకున్నటువంటి సమూయేలుతో పాటు తాను ఏం చేశాడు? ప్రభుని ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. బలము చెప్పి ఇప్పుడు ఫిలోమోను విషయంలో కూడా అదే బలం చెప్పి. కారణం ఏంటంటే ప్రేమ ఇవేడినటువంటి క్రీస్తులో ఏమైపోయినామా? ఐక్యపరచబడిన వారమై ఉన్నాం. ఇప్పుడు ప్రభుని సంఘంగా మనము వాసకుడికి చేర్చబడ్డాం, ప్రార్థించడానికి వచ్చాం. దీంట్లో మన బలమేమై ఉండాలి? మన బలమేమై ఉండాలి? భయపడవద్దు అంటే సందర్భాన్ని మీ పక్షంలో యుద్ధం చేయవారు ఎవరైనా సైన్యముల అధిపతి. ఆయన యుద్ధశూరుడు, బలశూరుడు, యుద్ధ నేర్పరి, మహిమగల దేవుడు. ఆయన యొక్క ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఈ దినాన్ని నీవు నేను ప్రభులు ఏం చేయాలంటే బలమందుకోవాలా. బలం దొరకట్లా, కుటుంబానికి బలం దొరకట్లా, సంఘానికి బలం దొరకట్లా, బిడ్డలకి బలం దొరకట్లా, జీవితాల్లో బలం ఉండట్లా. అంత నీరసించిపోయాం. అంటే శరీరంలో వచ్చేసరికి ఒక ముళ్ళు అనేది ఉండిపోయింది. అది శపితమైనటువంటి ముళ్ళు, దుఃఖాన్ని కలుగు చేసే ముళ్ళు. ఈ ముళ్ళు ఉంది, అది అనారోగ్యమా, అప్పులా, ఆర్థికమా, నష్టాల, గొడవల, నిర్లక్ష్యమా, ఇవన్నీ ఇవి ఉన్నాయి ఆ ముళ్ళులో. ఇప్పుడు ఆ ముళ్ళు ఏమంటే గుచ్చుతావు. అందుకే పౌలు భక్తుడు అంటాడు 2 కొరింథీ 12 చూడండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి. ఏ తమ్ముళ్ళు హెచ్చిపోకుండా ఉండే ముళ్ళు. ఏ ముళ్ళు? కొంతమందికి అబద్ధాలని, కొంతమందికి దొంగతనం అనేది, కొంతమందికి ఏమనంటే గర్వం అనేది, కొంతమందికి నాది అనే బలం. ఇన్ని రకాల ముళ్ళు. కొంతమందికి అనారోగ్యం అనే ముళ్ళు, కొంతమందికి అప్పులు అనే ముళ్ళు, కొంతమందికి శ్రమ అనే ముళ్ళు, కొంతమందికి కృషించిపోయే మనసులో కృంగిపోతా ఉంటాయి. కృంగుని ఎలాగలిగినటువంటి అంటే ఇన్ని ముళ్ళు, ఇన్ని రకాల ముళ్ళు ఒక్కొక్క మానవుని పట్టుకున్నాం.
ఇప్పుడు అన్నట్టు హెచ్చిపోకుండా నిమిత్తము. నిజానికి పౌలు ఏం చెప్పాలా? గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేశాను. యేసుక్రీస్తు ప్రభువారికి విద్య లేదు, పాపం ఉన్నారు, ఒక్కరికి చదువు లేదు, నాకు ఒక్కరికి జ్ఞానం ఉంది. నేను చదివినంత పాండిత్యం ఎవరికి లేదు. నా తెలివి, నా తెలివితేటలు, నా బలము, నా జ్ఞానము అవసరమైతే రాజులు సైతం, రోమ ప్రభుత్వాలు సైతం కదిలి చేసే జ్ఞానం అని. కానీ ఆయన ఏమంటాడు? హెచ్చిపోకుండా. ఇంకొకటి అంటాడు, సరే ఆయన జ్ఞానం పాండిత్యం పక్కగా పెట్టాడు. ఇంకొక సందర్భంలో వస్తే కఠినమైన పరిస్థితిలో అప్పుడు అంటాడు, పౌలు నేరాలు పుట్టువాడై ఉండి అకుల క్రిస్తులతో పాటు నేరాలు పుట్టిన అంటే అటు హెచ్చిపోకుండా ఇటు తగ్గిపోకుండా తనను తాను ప్రభుల ఇమిడి ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే సర్వంలో క్రీస్తులను విమిడి పౌలు దాచబడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? రక్షించు వారిని దేవుడిని యెహోవాయే, మీ పక్షంలో వారిని దేవుడిని యెహోవాయే. ఆ బలము కలిగినటువంటి దేవుడి సన్నిధిని వేయాలి. క్రీస్తు అని కాటి కింద దాగి ఉండడం నేర్చుకుంటే ఈ సంరక్షణ ఏమైపోతే హెచ్చిపోకుండా ఉంటున్నట్టు ముందు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఉండేవాడు, మేము సేవ జరుపుతున్నాం. ఎప్పుడు మా ముందు ఉండేవాడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళావు కదా, నీకు ఎంత ఇచ్చారు గిఫ్ట్? ఓహో ఇంతేనా, నేను వెళ్తే మినిమం నాకు వెళ్తా అన్నానంటే పక్కన ఇంకా నరసరావుపేట రాజనకు కొడుకుంటాడు జాన్ అని పేడజాన్. ఆయన అంటాడు, మరి నీ ఎంత బలము, నీ ఎంత వాక్యము, నీ ఎంత పాటలు ఎక్కువ వస్తాయి అంటే అది కూడా నిజమేలే. ఏడొస్తాయి వీళ్ళకి, నా అంతా ఇక్కడ ఉంటాయి, నా అంత ఎక్కడ ఉంటాయి అంటే మనిషిలో ఏం ప్రకటిస్తున్నాయి? గర్వం ప్రకటిస్తుంది. మనం అనుకుంటాం విద్యలేని పామురు లెక్క మనం ఉంటేనే ఎనగగలం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి పౌలు భక్తుడు అంటాడు, ఆ విద్యలేని పామురులు కలిగినటువంటి వారితో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆ దైవజనుడు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ విద్యలేని తత్వాన్ని వారిని అంటాడు తేరాలు పుట్టడంలో. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా చక్కటి మాట అంటాడు. 2 ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేర్పుతున్నాను, సంపన్న స్థితిలో ఉండ నేర్పుతున్నాను. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కలిపి నిండి ఉండుటకును, ఆకలి కొనియుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కలిగిలో లేమిలో నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఈ నేర్చుకోవటం వల్ల ఏమొస్తాయి? దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆశీర్వాదం. అటు ఎత్తుగా హెచ్చిపోకూడదు, ఇటు తగ్గుముఖంగా పెట్టండి. మా నాయన డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, స్టేట్ ఎక్సైజ్ ఆబ్కారీ డిపార్ట్మెంట్. ఆయన వెహికల్ ఆయన వచ్చింది, వెళ్ళిపోతాడు, వస్తాడు డ్యూటీకి, క్యాంప్ డ్యూటీ క్యాంప్కి వెళ్తాడు. మా అమ్మ ఆయన డ్యూటీ ఆయనతే, నా పని. ఆమె అమెరికన్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సింగ్ చేసింది 6 దినాలు. ఎక్కడ? మద్రాసు. అప్పట్లో మేము పిల్లలు మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు మా నాయన అవకాశం రిజైన్ చేయించారు. ఇప్పుడు అంటే నేను జాబ్ ఏం లేదు కదా, ఇప్పుడు చేతిలో ఖాళీ ఎన్నుకోవాలని చీరల మీద, మండల మీద. ఈయనేమో ఆఫీసర్ డ్యూటీలో వెహికల్ మీద అయితే ఈమె బట్టల మూట కానీ గంప కానీ పట్టుకోలేదు. అందరూ అదే నువ్వు వాళ్ళు కదా, మరి నువ్వే నీ పట్టుకొని వస్తున్నావు, నీ స్థాయి వాళ్ళది. ఇప్పుడు మాకేమంటే ఎవరైనా సరే మీ అమ్మకి పని చేస్తుంటే మీకు సిగ్గు కాలేదని అంటే ఏమవుతుంది? మా నాయన ఆఫీసర్ హెచ్చిపోకుండా అంటే తగ్గుముఖం పెట్టకన్నా ఇటుపక్క ఇటు కనపరుచుకోవచ్చు, ఇటుపక్క చూస్తే తగ్గుముఖం దగ్గర పర్లేదు, అరే మీ నాయన ఆఫీసర్ కదా మీరు ఇట్లా ఉన్నారని అంటే
ఇది ఒక ముళ్ళు. ఏ ముళ్ళు? మా అమ్మ. అంటే అటు హెచ్చిపోకుండా ఇటు తగ్గుముఖంగా సమానత్వానికి ప్రభు నడిపిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క కృపలో దాగి ఉన్నప్పుడు పౌరు భక్తులు కూడా ఆయన విద్యను బట్టి కానీ, ఆయన ధనాన్ని బట్టి కానీ, ఆయన బలాన్ని బట్టి కానీ, లేబులోను సంపన్న స్థితిలోను ఏది నేర్చుకోవడానికి, దాగి ఉండడానికి నేర్చుకున్నాడు. అందుకే ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే దేవుని యొక్క సంఘంలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇది 2015 సంవత్సరం. దైవికమైనటువంటి ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకుని ఆ 17 సంవత్సరాల కాల వ్యవధిని జ్ఞాపకం చేసుకుని ముందుకు వస్తే ఇది 25 వరకు వచ్చేసింది. గడిచిన ఈ 10 సంవత్సరాల వ్యవధిలో ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం తీర్చున్నా, ఇప్పుడు నీ స్థానం ఏంటి? ఈ 2025 సంవత్సరంలో నీ నూతనమైన నిబంధన అది జ్ఞాపకం. అంటే గడిచిన 10 సంవత్సరాల వ్యవధిలో ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, దేవుడు సంవత్సరానికి ఎలా మారుస్తున్నాడు. లేదు నీ పుట్టిన సంవత్సరం నీకు గుర్తుంటే ఆ సంవత్సరం నుంచి మొదలుపెట్టి అప్పటి నుంచి దేవుడు ఎలా నడిపించాడు. ఈ 2025 సంవత్సరంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా నా జీవితం ఇది, నా కుటుంబం ఇది, నా సంఘం ఇది, నా అక్కర్లు ఇది, నా అప్పులు ఇది, నా సమస్యలు ఇది, నా రోగాలు ఇది, నా ముళ్ళు ఇది, నా తత్వం ఇది, ఇదిగో ఈ ఉపవాస ప్రాంతంలో సంఘముగా వాడుకుంటున్నా. ఈ సంవత్సరం అంతా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని మా పక్షాన్ని నెరవేర్చు, మా కుటుంబ పక్షాన్ని సహాయం చేయి. ఇదిగో నేను తెచ్చిపోకుండాన్నట్లు నేను దీనస్థితిలో సంపాదించి, ఇదిగో నేను కృంగిపోకుండాన్నట్లు నీ వాక్యం నన్ను బలపరచు, స్థిరపరచు. అప్పుడు అంటాడు, ఆ మాటని జ్ఞాపకం చేస్తాడు. 2 ద్వితీయోపదేశకాండం 3:22 అందరం కలిసి. ద్వితీయోపదేశకాండం 3:22 ద్వితీయోపదేశకాండం 3:22 అందరం కలిసి. ద్వితీయోపదేశకాండం 3:22 అందరం కలిసి. మీ దేవుడైన యెహోవా మీ పక్షం యుద్ధం చేయవారు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది. వారికి భయపడొద్దని ఆజ్ఞాపించి అంటే అన్నాడు, వారికి భయపడొద్దంటే దాని ముందేమంటాడు, మీ దేవుడైన యెహోవా. వారికి భయపడవద్దని ఆజ్ఞాపించిన మాటకి ముందే వచ్చింది మీ 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 దేవుడే. అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, సర్వశక్తిమాన్, సర్వాంతర్యామి, మహిమగల దేవుడు, సర్వోన్నతమైన స్థలములో పరిశుద్ధుల మధ్య దేవదూతుల మధ్య ప్రియారమైనటువంటి స్థానం కలిగినటువంటి దేవుడు. నీవు నేను ఈ 2025 సంవత్సరం ఏ కాంతి ఇవ్వదలుచుకున్నా, ఏ కాంతి ఇవ్వదలుచుకున్నా, నాకు ఒక గోల్ ఉండేది. ప్రతి సంవత్సరం ఏం చేసేవాడినంటే డిసెంబర్ 31, 2024 సంవత్సరం మొదలుకొని డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు ప్రభా ఈ దేశము, ఈ రాష్ట్రం, లేకపోతే ఈ ఒక్కొక్కటి ఇప్పుడు చేయడానికి కార్యక్రమంలో అనుకో వాళ్ళు, లేకపోతే సినిమా రంగంలో, లేకపోతే ఏమన్నా ఏది కాంట్రాక్టర్స్ ఉంటే కాంట్రాక్ట్స్, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు, ఒక్కొక్క సంవత్సరం ఒక టార్గెట్ పెట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. వాళ్ళని రక్షిస్తావా, పట్టుకుంటావా, ఎలా పట్టుకుంటావా. నువ్వు కూడా ఒక టార్గెట్ పెట్టుకో, ఒక సంవత్సరం పెట్టుకో. ఈ సంవత్సరం ప్రభా నేను మీ గురించి ప్రార్థన చేసిన, మీరందరూ రక్షణలో ఉన్నారు, మీరు రక్షణలో ఉన్నారు. కుష్టి వ్యాధులు ఉంటారు, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారు, తిండి ఆశ్రయం, అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, రక్షణ లేవారున్నారు. నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో, ఈ సంవత్సరం నాకు ఇది గురి చూపించు, ఈ ప్రార్థన సాయంత్రి ప్రార్థన చేయి. ఒక్కొక్క దాన్ని నువ్వు గైకొని దాని బలం పొందుకుంటే, విజయం పొందుకుంటే నీ వెనకాల ఏమంటాయి, ఫలములు ఉంటాయి. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా, ఆ ఫలాన్ని, ఇదిగో ఈ కొద్దిగా నమ్మకం ఉన్నావు కాబట్టి నువ్వేమైపోయావు, బలా నమ్మకాన్ని దాసుడా. ఈ కొద్దిలో నువ్వు నమ్మకం. ఎక్కడ నమ్మకం? ఈ ఆత్మఫలాలు. నువ్వు వెళ్ళి వాక్యం చేయడానికి సమయం నీకు కుదరకపోవచ్చు, నువ్వు వారితో హెచ్చరించలేకపోవచ్చు. నీతోటి స్కూల్ మేట్, కాలేజ్ మేట్, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఉద్యోగాలు, నీవు చెప్పాల్సింది నువ్వు చెప్పావు అనుకో, ఇక్కడ ప్రార్థన చేస్తావు మాకు ఈ సంవత్సరం కోలు పెట్టి ప్రార్థన చేయి. నీ సమయాన్ని ప్రార్థన సమయం పెట్టినప్పుడు
ప్రభా ఈ సంవత్సరం నీకు అప్పచెప్తున్నాను, నాకు ఈ డిసెంబర్ 31, 2025 కల్లా నువ్వు ఫలితం చూపించు. ప్రభుకి అప్పచెప్పు, ప్రభు కార్యం చేయడా. అది కూడా ప్రార్థన చేయకపోతే సంఘానికి వచ్చి సంఘ ప్రార్థన ఉపవాసపడుతుంది, ఏమి నష్టమే. ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక ప్రార్థన పెట్టుకోవాలి. 30 సంవత్సరాల నుంచి, లేకపోతే 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి మన చుట్టే తిరుగుతూ ఉంటారు. మనం వారి గురించి కూడా మన బాధ ఉండాలి. ఒక గోల్ పెట్టి దాన్ని బట్టి ప్రార్థన చేయాలి. దేవుడు ఆ కార్యం చేయకపోతే అప్పుడు అన్నాడు, అప్పుడు అడగండి నన్ను, మేము గోల్ పెట్టాము, ప్రార్థన చేశాము, ఇదిగో ఫలితం లేదంటే అప్పుడు వచ్చాడు. నేను అనుకుంటే చాలా ప్రభుకు అప్పచెప్పాను. ప్రభు అది నా కళ్ళకు ఇదిగో నువ్వు అడిగావు ఇంకో ఇవి నేను వీళ్ళు అడిగాను వీళ్ళు అని నాకు రుచి ఎలా తెలుస్తాయి, విశ్వసించాను, ప్రార్థించాను, ప్రభుకు అప్పచెప్పాను. తర్వాత ఒక్కొక్కరిది ఆయా సమయాల్లో ఇంట్లో వాటిలో మేము ఇలా రక్షింపబడ్డాం, మాకు ఇట్లా వచ్చింది, ఫలానో చెప్పినట్టు వచ్చింది, ఇట్లా నడుస్తూ వచ్చిందని, లేకపోతే వెళ్ళేటప్పుడు ఎవరైనా నేను కూడా ప్రభుని ఎదిగాను, నీవే కదా నేను కూడా క్రైస్తవునే, ఒక్కొక్కరు ఎట్లా అప్పటి మూల స్తంభమైనటువంటి ప్రార్థన అవసరం. ఈ ప్రార్థన తైలాభిషేకాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఘముగా ప్రభుత్వ మరొకటానికి ప్రభు మన సహాయపడతాడు. అప్పుడు మన పక్షంలో యుద్ధం చేసి దేవుడు భయపడవద్దని ఆజ్ఞాపించి మనల్ని ఏం చేస్తాడు, ఆ ప్రార్థన ద్వారా జయ జీవితాన్ని కలిగిస్తాడు. ఆ రీతిగా మనము ప్రభు యొక్క సన్నిధిలో ఎత్తి పట్టుకున్నప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నూతనమైనటువంటి సంవత్సరం దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘాన్ని, మన ఆత్మీయతను అందరూ నడిపించిన ప్రభు మనకు సహాయం దయచేయక. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడి కృపను బట్టి ప్రభు మనకు